అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల వైజాగ్ లో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లోనే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ విషయం మీద చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టే వాళ్ళు కనిపిస్తా ఉన్నారు, విమర్శించే వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడారయ్యా అంటే వైజాగ్ లోనే ఉన్నటువంటి విశాఖలోనే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్డీ కుటుంబ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందని అడగగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నా కూడా ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ములను ప్యాకేజీ రూపంలో ఆర్థిక సాయం స్టీల్ ప్లాంట్ కి చేస్తున్నామని చంద్రబాబు గారు చెప్పారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ కి నష్టాలు రావడానికి ఉద్యోగుల పనితీరు సరిగా లేదు, ఆ పనితీరును మెరుగుపరుచుకోవాలి, ఇంటి దగ్గర నుండి జీతాలు తీసుకుంటే సంస్థ లాభాల్లోకి వెళ్తుందా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే ఆ విధంగా నష్టాల్లో ఉన్నటువంటి సంస్థను వైట్ ఎలిఫెంట్ తో పోలిస్తూ అట్టి పెట్టుకుంటామా ఏంటి ఆ విధంగా అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ప్రైవేటీకరణ గురించి ఏంటి అంటే, ప్రైవేటీకరణ చేయట్లేదని ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చెప్పాలా ఏంటా అంటూ చంద్రబాబు గారు ఎదురు జర్నలిస్టులను ప్రశ్నించడం జరిగింది. అసహనాన్ని అయితే కొంత వ్యక్తం చేయడం జరిగింది. ఈ మాటలు విన్న తర్వాత, చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారిని సమర్థిస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సమర్థించే వాళ్ళు ఏమంటున్నారు అంటే, నిజంగానే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగుల పనితీరు సరిగా లేదు, అందుకే నా సంస్థ నష్టాల్లోకి వెళ్తా ఉంది, నష్టాల్లో ఉన్నా కూడా ప్యాకేజీలు ఇచ్చి ఆర్థిక సాయంతో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆదుకుంటుంది కదా, ఇంకేం కావాలి అంటూ సమర్థించే వాళ్ళు ఉన్నారు. ఇక వ్యతిరేకించే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతా ఉన్నారు, ఒకసారి మనస్ఫూర్తిగా ఆయన ఆలోచన చేసుకోవాలి అని కొంతమంది విమర్శించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడేమో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మాట్లాడి, ఇప్పుడేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను వైట్ ఎలిఫెంట్ తో పోలుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారంగా మారుతుందని ఒక ముద్ర వేయాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నిస్తా ఉన్నారు. అలాగే సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంస్థ నష్టాలను రావడానికి కారణం అంతా కూడా ఉద్యోగులని, ఉద్యోగుల మీద నెపం వేసేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారా అంటూ కూడా విమర్శించే వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు అన్నమాట. ఇలా విమర్శించే వాళ్ళు, సమర్థించే వాళ్ళు ఏ విధంగా ఉన్నా కూడా ఒకటి మటుకు వాస్తవం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ ఎన్డీఏ సర్కార్ దోబుచ్చులు ఆడుతూ ఉంది, దాగుడు మూతలు ఆడుతూ ఉంది. ఇది మటుకు ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఎన్నికలకు ముందే ఎప్పుడే 2021-22 సంవత్సరంలో ప్రైవేటీకరణ దిశగా మేము నిర్ణయం తీసుకున్నామని ప్రకటించినటువంటి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ ఎన్నికలకు ముందు ప్రైవేటీకరణ విషయంలో వెనక తగ్గుతామని ఎన్నికల హామీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఏమో ప్రైవేటీకరణ విషయంలో వెనక తగ్గేటువంటి ప్రసక్తి లేదంటా ఉన్నారు. ఇంకొక మంత్రి ఏమో మన ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది కాబట్టి మేము ఆలోచిస్తామని ఆ విధంగా పాలకులు చెప్తా ఉన్నారు, కేంద్ర పాలకులు. ఇక రాష్ట్ర పాలకులేమో ప్యాకేజీలు ఇచ్చి ఆదుకుంటున్నాం కదా, ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం కదా, ఉద్యోగస్తులు సరిగా పనిచేయకపోవడం వల్లనే స్టీల్ ప్లాంట్ వెనక నష్టాల్లోకి వెళ్ళిపోతా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక భారంగా ఒక వైట్ ఎలిఫెంట్ గా మారేటువంటి అవకాశాలు, పరిస్థితులు ఉన్నాయి అంటూ మాట్లాడుతున్నారు. ప్రైవేటీకరణ విషయం గురించి ప్రతి ఒక్కరి చెవిలో చెప్పాలా ఏంటా అంటూ రాష్ట్ర పాలకులు ఎదురు రాష్ట్ర ప్రజలు అడిగే వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారు అన్నమాట. ఈ విధంగా కేంద్ర పాలకులు, రాష్ట్ర పాలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో స్టీల్ ప్లాంట్ విషయం మీద దాగుడు మూతలు అయితే ఆడుతున్నది. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు మనం మాట్లాడినటువంటి వ్యాఖ్యలని సమర్థించే వారికి, ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చెప్పాలా అని చంద్రబాబు గారు అంటున్నారు కాబట్టి వారందరికీ కూడా నాకు కొన్ని సూటి ప్రశ్నలు అనమాట. ఏమిటయ్యా అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ. ఆ సంస్థకు పోటీగా దానికి అతి సమీపంలోనే ప్రైవేటు రంగ ఉక్కు పరిశ్రమ ఆర్సెలర్ మిట్టల్ ఆ ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి మీరు ఎందుకు అనుమతులు ఇస్తా ఉన్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని ఉద్దేశం ఉన్నటువంటి మీకు దానిని బలహీనపరిచే విధంగా దానికి ఒక ప్రత్యర్థిని ఎందుకు తయారు చేస్తా ఉన్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అతి సమీపంలోనే ఆర్సెలర్ మిట్టల్ స్థాపించడానికి, దానికి కారు చౌకగా భూములు ఇవ్వడానికి, భారీగా రాయితీలు ఇవ్వడానికి, సబ్సిడీలు ఇవ్వడానికి మీకు ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తా ఉన్నారు? ఆతృతగా ఎందుకు మీకుందో ఒకసారి రాష్ట్ర పాలకులు దీనికి సమాధానం చెప్తే బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి సమాధానం ప్రైవేటీకరణ విషయం చేయట్లేదని చెప్పాలని చంద్రబాబు గారు అంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను మేము ప్రైవేటీకరణ చేయబోము అని ఒక చిన్న ప్రకటన ఎందుకు ఇప్పించలేకపోతా ఉన్నారు? అందరి దగ్గరికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వారిద్దరి చేత కనీసం ప్రకటన చేపిస్తే బాగుంటుంది అనేది నాదొక ప్రశ్న అన్నమాట. ఇక ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాపాడుకుంటామని, అలాగే వారి పార్టీలో ఉన్న వారి చేత నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకు కూడా పూనుకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఎందుకు వైట్ ఎలిఫెంట్ తో పోలుస్తా ఉన్నారు? ఇప్పటి వరకు ఎంతో ప్రాచుర్యం,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రాణాల వాళ్ళు బలిదానం చేయటం వల్ల వారి యొక్క ప్రాణాలను సాధించినటువంటి ఉక్కు పరిశ్రమను మీరు ఎందుకు వైట్ ఎలిఫెంట్ తో పోలుస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భాగంగా మారబోతా ఉందని మీరు ఎందుకని ముందుగానే ఊహాగానాలు మీ మనసులో ఉన్నటువంటి మాటలను ఎందుకు చెప్తా ఉన్నారో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుంది. అలాగే ప్యాకేజీలు ఇచ్చాం, ఆర్థిక సాయం చేశాం అని చెప్తున్నటువంటి చంద్రబాబు గారు కేంద్రం నుంచి వచ్చినటువంటి 12,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తం 3,000 కోట్ల రాయితీలు ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవడానికి ఇచ్చారా, లేదా స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి పరికరాలను, ఉత్పత్తి సాధనాలను మెరుగుపరుచుకుని వాటికి రిపేర్లు చేయించుకుని మంచి ఉత్పత్తి సాధించండి, సంస్థను లాభాల్లోకి తీసుకురండి అని ఆ యొక్క ప్యాకేజీని ప్రకటించారో ఒక్కసారి దాని గురించి స్పష్టత ఇస్తే బాగుంటుంది. మీరు చెప్పినటువంటి కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి మొత్తంగా 15,000 కోట్ల ప్యాకేజీలో ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ కు ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా, లేదా ఒకేసారి ఒకే టైంలో ఆ ప్యాకేజీని మీరు ఇచ్చారో లేదో ఒకసారి చంద్రబాబు గారు సమాధానం చెప్తే బాగుంటుంది. అసలు నష్టాల్లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏమిటి? ఇప్పటి వరకు ఎటువంటి ఆలోచన చేశారు? మీ దగ్గర సంస్థ ఉద్యోగులతో కానీ, లేదా సంస్థ ప్రతినిధులతో కానీ, అక్కడ పనిచేస్తున్నటువంటి పెద్దలతో మీరు ఏం మాట్లాడారు? ఏ విధంగా ముందుకు వెళ్తే తీసుకుంటే బాగుంటుంది? వారి దగ్గర నుంచి ఎన్ని అభిప్రాయాలు మీరు సేకరణ చేశారో ఒకసారి చంద్రబాబు గారు చెప్తే బాగుంటుంది. ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడవడానికి కారణం ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట సొంత గనులు లేకపోవటం. సొంత గనుల విషయంలో అందరికీ కూడా అవగాహన ఉన్నటువంటి చిన్న విషయం మీకెందుకు గుర్తుకు రావట్లేదో ఒకసారి చంద్రబాబు గారు సమాధానం చెప్తే బాగుంటుంది. కేంద్రంలో మీ మీద ఆధారపడినటువంటి మోడీ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తా ఉన్నా కూడా మీరు ఎందుకని వారిని ఒప్పించి, లేదా వారి మెడలు ఉంచి మీరు ఎందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు తెచ్చే విధంగా మీరు ఎందుకు ప్రయత్నించట్లేదు? వారిని ఎందుకని ఒప్పించట్లేదు? స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇప్పించేలాగా మీరు ఎందుకు మోడీ చేత పని చేయించుకోలేకపోతా ఉన్నారు? అది మీ అసమర్థత కాదో ఒకసారి చంద్రబాబు గారు సమాధానం చెప్తే బాగుంటుంది. ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ లో పనిచేసినటువంటి ఉద్యోగుల్ని క్రమక్రమంగా తగ్గించారా లేదా? లేదు, తగ్గించలేదు. కొత్త రిక్రూట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? దీని గురించి కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను తగ్గిస్తే ఆ సంస్థ ఉత్పత్తి ఎక్కువ సాధిస్తుందా, ఉత్పత్తి ఎక్కువ వచ్చి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదో ఒకసారి చంద్రబాబు గారు చెప్తే బాగుంటుంది. ఉద్యోగులను తొలగిస్తే సంస్థ లాభాల్లోకి వెళ్తుందని మీకు సలహా ఇచ్చినటువంటి ఆ ఆర్థికవేత్త ఎవరో, ఆ పారిశ్రామికవేత్త ఎవరో ఒక్కసారి సలహా చెప్తే బాగుంటుందన్నది నా యొక్క అభిప్రాయం అన్నమాట. అలాగే మొన్న గడిచినటువంటి ఆగస్టు నెలలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కలిసి ప్రైవేటు ఉక్కు పరిశ్రమగా ఏర్పడబోతున్నటువంటి ArcelorMittal కు సొంత గనులు కేటాయించాలి, మైన్స్ కేటాయించాలి అని అందరూ కట్టగట్టుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినటువంటి మాట వాస్తవమా కాదా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని కనీస స్పృహ లేకోకుండా ప్రైవేటు ఉక్కు పరిశ్రమ ArcelorMittal కు సొంత గనులు కేటాయించాలని మీరు మీ ఎంపీల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఏ విధంగా పంపించారో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుంది. మీరు ఎన్నిసార్లు ఇప్పటి వరకు ఢిల్లీ చుట్టూ తిరిగారు కదా, ఆ ఢిల్లీ చుట్టూ వెళ్ళినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలి, అదొకటే పరిష్కార మార్గం, మీరు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా కూడా అదంతా కూడా వృధానే అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనుల గురించి మీరు ఎన్నిసార్లు మోడీతో మాట్లాడారు, ఎన్నిసార్లు ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రితో మాట్లాడారు, ఎన్నిసార్లు నిర్మలా సీతారామన్తో సంప్రదింపులు జరిపారో ఒకసారి చంద్రబాబు గారు కొంత శ్వేతపత్రం విడుదల చేస్తే, లేదా కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది. గతంలోనే 2021-22 ఆ టైంలోనే దేశవ్యాప్తంగా మొత్తంగా 5 ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం ఆ 5 మొత్తం ఒకటి తమిళనాడు, 2 కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మొత్తం ఈ 5 రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహాయించి మిగిలినటువంటి తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలను మేము ఏమాత్రం కూడా ప్రైవేటీకరణ చేయము, మేము వెనక్కి తగ్గాము అని వెనక్కి తగ్గినటువంటి ప్రకటన విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేత మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఒక ప్రకటన కూడా, చిన్న ప్రకటన మాట కూడా మీరు ఎందుకు చెప్పించలేకపోతా ఉన్నారు అనేటువంటి విషయం గురించి చంద్రబాబు గారు కొంత క్లారిటీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక అభిప్రాయం అనేది తెలిసిపోతా ఉందన్నమాట. ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతా ఉందా లేదా చేయట్లేదు అనేటువంటి విషయం గురించి తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరి చెవుల దగ్గరకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తే బాగుంటుంది అన్నది నా యొక్క అభిప్రాయం అనమాట. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడవడానికి ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోవటమే అనేది ఒక కొలమానం అయితే గనక నాది ఒక సూటి ప్రశ్న, చివరి ప్రశ్న. మరి మీరు నడిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తా ఉంది కదా, మరి మీరు అలా అప్పులు చేయడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోవడమే కారణమా? ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోవడం వల్లే నష్టాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడుస్తున్నటువంటి అంటున్న మీకు
మరి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తామన్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పని చేయకపోవడం వల్లనే ఈ విధంగా మీరు అప్పులు తీసుకొచ్చి అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారో లేదో ఒక్కసారి దీని గురించి కూడా కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అన్నమాట.